ఈవెన్ బ్రేక్ కూడా టచ్ చేయట్లేదు. ఆ రోడ్లో పారిపోయారు చూశారు కదా, లారీ ఆ రోడ్లో పారిపోయారు, ఈ రోడ్లో పారిపోయారు. ఆ బండి ఆ పొక్కులైన అతను చూసావా, చెట్లో దాచాడు చూడమ్మా. అవుతానే ఉంటున్నాడు ఈ వెహికల్స్ అన్ని. చెప్తా ఉన్నా, పోలీస్ అధికారులకు చెప్తా ఉన్నా, రెవెన్యూ అధికారులకు చెప్తా ఉన్నా, మైలవరం నియోజకవర్గంలో పావలా ప్రసాద్ చేస్తున్న అక్రమాలను గన మీరు అడ్డుకోకపోతే ఏదో ఒక రోజు అధికారులు మీరు గన పావలా ప్రసాద్కి సహకరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నా, పావలా ప్రసాద్కి మీరు సపోర్ట్ చేయబాకండి. మీరు పావలా ప్రసాద్ మాటలకి మీరు తలొగ్గబాకండి దయచేసి. తెలుగుదేశం పార్టీ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా సీనియర్లు. పావలా ప్రసాద్ నిన్నగాక మొన్న మమ్మల్ని మోసం చేసి మీ దగ్గరికి వచ్చాడు. రేపు మిమ్మల్ని మోసం చేయడానికి గ్యారంటీ ఏం లేదు. పావలా ప్రసాద్కి ఒత్తాసు పలకమండి. పావలా ప్రసాద్ని కానీ, పావలా ప్రసాద్ బామ్మర్దిని కానీ ఈ నియోజకవర్గం నుంచి మీరు మేము అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు. మీరు కూడా సన్నద్ధమని చెప్తా ఉన్నాం. అతను చేసే లూటీ ఒకటి కాదు, ఇసుక కాదు, మట్టి కాదు, బూడిద కాదు, ప్రతిదీ కూడా బ్రాందీ షాపుల్లో వాటాలు, బారుల్లో వాటాలు, రియల్ ఎస్టేట్లో వాటాలు, ఏది పెట్టుకోవాలన్నా డబ్బులు డబ్బులు డబ్బులు. పావలా % అంటే 25% ఇవ్వకపోతే పావలా ప్రసాద్కి కానీ, పావలా ప్రసాద్ బామ్మర్ది కానీ నిద్రపట్టిన పరిస్థితి.